ఈరోజు వీళ్ళిద్దరు ఒరియని బలి చేసేటట్టే ఉన్నారు. ఏదో ఎవరినైనా అబ్బాయిని అమ్మాయిలకి రెడీ చేస్తారా? పాపం మూగ జీవి. చిక్కుతురే కన్నయ్య ఇంత క్యూట్ గా ఉన్నాడే చిన్న నాన్న. ఇది వరకు ఇంటి ముందుకు గంగిరెద్దుని పట్టుకొచ్చేది, ఇప్పుడు కుక్కని పట్టుకొచ్చినట్టు. పెళ్ళి చెప్పడం మర్చిపోయినా. పెళ్ళైంది అప్పుడు ఫోన్ లేక వీడియో చేయలే కానీ కూడా పెళ్ళైంది. ఆహా కీర్తి కూడా పళ్ళ కుక్క ఉంటే తినడు, మనని డైరెక్ట్ గా ముఖం మీద వెళ్ళిపోమని చెప్తున్నాడు. పెళ్లి సారీ బాగుందా? చూడనా బాగుందా? కలర్ నచ్చిందా? హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏంటి స్పెషల్ గా రెడీ అయ్యావు, ఏంటి సంగతి అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసే ఉంటారు. మా ఓరియో గాడిని మేము ఒక క్యూట్ పెళ్లి కూతురులా రెడీ చేయబోతున్నాము ఈ వీడియోలో. మా ఓరియో గాడు బాయే, కానీ వాడిని పెళ్లి కూతురులా రెడీ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా? చిన్న పిల్లల్ని బాయ్స్ అయినా కూడా మంచిగా ఉంటారని అమ్మాయిలా రెడీ చేస్తారు కదా, సో అలానే మా ఓరియో గారిని ఇప్పుడు క్యూట్ గా రెడీ చేస్తాం. ఈ విషయం వాడికి తెలియక వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు. వాడిని ఇప్పుడు తీసుకొచ్చి వాడిని క్యూట్ గా రెడీ చేస్తాం. చాలా ఫన్ గా ఉండబోతుంది వీడియో. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? మా ఓరియోని ఇప్పుడు మేము బలి చేయబోతున్నాము. వాడు ముద్దుగా చికెన్ రైస్ తింటున్నాడు. వాడికి చికెన్ రైస్ అంటే చాలా ఇష్టం. చికెన్ పిచ్చోడు అనే అవార్డు ఉంటైతే అది ఖచ్చితంగా మా ఓరియో గాడికే వస్తుందండి. అంత ఇష్టం వాడికి చికెన్ అంటే. యాక్చువల్లీ వాడు చికెన్ రైస్ మొత్తం తినేసాడు, ఇంకా కావాలంట. ఇక్కడ వచ్చి అమాయకంగా చూస్తున్నాడు. సో ఇలా చూస్తే మనం అర్థం చేసుకోవాలి వీడికి ఇంకా చికెన్ రైస్ కావాలి అని. సో మా మమ్మీ అర్థం చేసుకుంటారు ఇవన్నీ, అందుకే చికెన్ రైస్ తీసుకొచ్చి వేస్తున్నారు. ఏ రోజు కరెక్ట్గా తిన్నా తినకపోయినా కూడా చికెన్ రైస్ ఉన్న రోజు మా ఓరియో గాడు కడుపు నిండా తింటాడండి. అంత ఇష్టం వాడికి చికెన్ రైస్ అంటే. వీడు ఈ చికెన్ రైస్ తినేలోపు వీడి కోసం శారీ అండ్ జ్యువెలరీ సెట్ చేసుకుందామా? ఇంకా ఈరోజు వీళ్ళిద్దరు ఓరియోని బలి చేసేటట్టే ఉన్నారు. వేషాలా నీకేనారా పెళ్లి కూతురులాగా? వద్దు లేదు పెళ్లి కొడుకు. ఏదో ఎవరినైనా అబ్బాయిని అమ్మాయిలకి రెడీ చేస్తారా? పాపం మూగ జీవి. లిటు వీడియోలో చేస్తా అట్లా. ఫస్ట్ పెళ్లి కూతురు లాగా రెడీ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది శారీ. మనం శారీ అంటే ఒక చున్నీ ఏదైనా గ్రాండ్ చున్నీ వేద్దాం అక్క. నార్మల్ చున్నీ వేద్దాం, మళ్ళీ వాడు దాన్ని చింపేస్తే సో నార్మల్ చున్నీ వేస్తాము. అండ్ జ్యువెలరీ కూడా మంచి జ్యువెలరీ వేయొద్దు, ఏమన్నా మన దగ్గర ఉన్న పాత జ్యువెలరీ తెలుసు. ఓరియో అప్పుడు వేసిన నేను. ఆగండి, ఓకే మేము జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నాము. ఓరియో గాడి సారీ కోసం మా కీర్తి సర్చింగ్ లో ఉందండి. కీర్తి ఓని దొరకపట్టేసిందండి. దీని కింద స్కర్ట్ ఇంకా బ్లౌజ్ చాలా చిన్నగా అయిపోయాయి. ఈ ఓని మాత్రం అలానే ఉంది. బాగుంది కదా ఓని? ఇదిగోండి ఓరియో శారీ, ఇది ఓరియో పెళ్లి శారీ. ఇది బాగుంది కదా నా సెలెక్షన్. పెళ్లి చెప్పడం మర్చిపోయినా. పెళ్ళైంది అప్పుడు ఫోన్ లేక వీడియో చేయలే కానీ కూడా పెళ్ళైంది. శారీ బాగుంది కదా, కొంచెం మంచి చేసుకుందాం అనుకున్నాం కానీ ఆడు ఉంచుకోడు ఎక్కువసేపు. ఈరోజు స్టాండ్ చేయబోతున్నా చూడండి. జర ఒక స్టాండ్ చేస్తా, ఒక్కసారి చేస్తా. జరగక్క ఇటు ఇగో చూడు. విజయ్ సంట్లకి వచ్చి కూర్చోాల్సి వస్తుంది. వెళ్ళేరా కుక్క స్టాండ్ చేస్తా. ఓరియోకి నాగా బాగుంది కదా ఓరియోకి నాగా. నేను ఒకసారి వేసిన ఓరియో వేస్తే పిచ్చుకుంటున్నా. అప్పుడు వేసిన ఫస్ట్ కొరుక్కోవడానికి ట్రై చేసిండు, కొరుక్కున్నాడు ఇట్లా అని. ఇట్లా అన్నాక కొంచెంసేపు అయినాక మర్చిపోయింది చైన్ ఉందని, అట్లనే తిరిగిండు. మమ్మీ తిట్టిండు అని నేనే తీసి ఇది చేయకెద్దు. ఏడ్చి వద్దు నాకు. కీర్తి మంచి జ్యువెలరీ వద్దు కీర్తి. లిటన్ రెడీ చేద్దామా?
ఓకే ఓకే కొంచెం ఎక్కువ జ్యువెలరీ వేయాలి ఎందుకంటే పెళ్లి ఇది నార్మల్ కూడా ఓరియోకి పెళ్ళప్పుడు ఇదే ఇష్టం ఆహా కీర్తి కూర్లు పళ్ళ కుక్కకి ఎవరికి ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నాడో లేదో చూసేసి వస్తా తిన్నాడనుకో తీసుకొస్తా తిన్నాడనుకో వద్దు వద్దు తీసుకురాకు చిక్కకు చిక్కకు వేస్తాడు పాపం వాడు చూసుకొద్దా వాడికి నచ్చింది వాడు ఆ జ్యువెలరీ వేసుకుంటాడో వేసుకోడో ఉంచుకోడో తెలియదు కానీ మా చెల్లి మొత్తం జ్యువెలరీ అంతా సెట్ చేసేస్తుంది అన్ని బాక్సెస్ వెతికి మరీ సెలెక్ట్ చేసింది మా తమ్ముడితో అయితే ఫన్ మామూలుగా ఉండదండి ఎప్పుడు ఏదో ఒక కోతి పనులు చేస్తూనే ఉంటాడు సో వాడు చేసే కోతి పనులకి నవ్వి చెంపలు నొయ్యాలి అంతగా నవ్విస్తాడు మా ఇంట్లో అందరం లిట్వెల్ని నవ్వుతాం అంత ఫనీ ఫెల్ సో మా దగ్గర ఉన్న జ్యువెలరీలో ఓల్డ్ జ్యువెలరీ వెతికామండి మా చెల్లి ఇవన్నీ వెతికింది యాక్చువల్లీ ఈ వడ్డాలం చాలా మంచిగా ఉంటది అయినా కూడా మా చెల్లి తీసేసింది సో ఇది ఓరియోకి వడ్డాలం సో ఇవన్నీ చైన్స్ అన్నమాట షార్ట్ చైన్ మీడియం చైన్ లాంగ్ చైన్ ఇంకా స్టిక్కర్ కూడా తీసాము చూద్దాము ఓరియో ఎలా రెడీ అవుతాడో ఇంతకీ ఓరియో కమ్మలు పెట్టాలిగా ఎలా కమ్మలు వద్దు మేము శారీ జ్యువెలరీ ఇన్ని సెట్ చేసి వచ్చినా కూడా మా ఓరియో గడు కొంచెం కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా అక్కడే ఉన్నాడు ఆ చికెన్ రైస్ని చూస్తూనే ఉన్నాడు వాడు యాక్చువల్లీ వీడికి స్టమక్ నిండిపోయింది అయినా కూడా చికెన్ రైస్ తినాలనిపిస్తుంది సో అందుకే చికెన్ రైస్ని చూస్తున్నాడు పెళ్లి సారీ బాగుందా చూడనా బాగుందా కలర్ నచ్చిందా ఏమైందా అంత డల్లుకున్నావు ఏమైంది చిన్న బేబీ ఉంటే తినడు మనని డైరెక్ట్ గా ముఖం మీద వెళ్ళిపోమని చెప్తున్నాడు ఓవర్ యాక్షన్ ఇది ఓవర్ యాక్షన్ చేస్తున్నావా నీ చిన్న బాబు ఎంత క్యూట్ ఉంటారా చిట్టడా నువ్వు దా నేను రెడీ చేస్తారా వాడికి పట్టట్లేదేమో కడుపులో అందుకే అంత అమాయకంగా ఎందుకు చూస్తున్నాడు సో డైరెక్ట్ చెప్తుండు నీ పెళ్లి సారీ బాగుంది కదా నాన్న ఎంత క్యూట్ ఉన్నాడే నా చిన్న బాబు ఎంత క్యూట్ ఉన్నాడే చిన్న సెలెక్షన్ ఎప్పుడు మంచిగా ఉంటది అక్క చూడు ఎంత బాగుందో ఓరియోకి ఏమైనా బాగుంటుంది అనుకో గ్రీన్ బాగుంటది ఓరియో గ్రీన్ అంటే ఇష్టం వాడి పొట్ట ఫుల్ ఉంది కానీ వాడికి ఇంకా తినాలని ఉంది అటు ఇటు తిరిగితే కొంచెం అరుగుతే తినొచ్చు కదా కానీ అలా కాదు కూర్చొని ఉంటాడట వాడు వెళ్ళిపోతే చికెన్ రైస్ని ఎవరైనా తింటారేమో అని అక్కడే కూర్చుంటున్నాడు దొంగ సో వాడికి కొంచెం రిలాక్సింగ్గా ఉండాలని వాడు మాకు కోఆపరేట్ చేయాలని వాడిని వాకింగ్కి తీసుకెళ్తున్నాము వాకింగ్ అంటే చాలా చాలా ఇష్టం వీడికి అప్పుడు ఒక స్ట్రీట్ డాగ్ కొరికినప్పటి నుంచి ఓరియో బయటికి వెళ్ళట్లే మేము చైన్ వేసి తీసుకెళ్తే మాత్రమే వెళ్తున్నాడు అయితే ఓరియోని వాకింగ్ కి తీసుకెళ్తున్నాం అప్పుడు మంచిగా వాడికి చీర కట్టి రెడీ చేయొచ్చు ఆ డాగ్ కొరకడమేమో కానీ మా ఓరియో గడికి చాలా బుద్ధి వచ్చిందండి ఎవరైనా గేట్ ఓపెన్ చేస్తే ఫాస్ట్గా పరిగెత్తి బయటికి వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు మాత్రం అస్సలే వెళ్ళట్లేదు అందుకే మేము చైన్ కట్టి తీసుకెళ్ళినప్పుడు మొత్తం చంద్రముఖిలా చేసేస్తాడు సో మేము తీసుకొచ్చాం కాబట్టి హ్యాపీగా సేఫ్గా ఉండొచ్చు అందుకే వాడు మొత్తం ఎక్కడెక్కడో తిరగాలి బయట ఉండాలి అని చెప్పేసి అనుకుంటాడు ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్ వాడికి అండ్ చాలా చాలా ఇష్టం కానీ బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయని మేము అలో చేయకపోయినా వెళ్ళేవాడు కానీ ఇప్పుడు మాత్రం అస్సలే వెళ్ళట్లేదు ఇంకా బయటికి తీసుకొచ్చాం కాబట్టి మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నపిల్లల్ని వాళ్ళ ఫేవరెట్ స్పాట్స్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేస్తున్నాడు మా ఓరియో బయటికి తీసుకొస్తే ఇదే ఒక వాటర్ పార్క్ ఒక జూ పార్క్ అన్ని వీడికి ఇదే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు అసలు చాలాసేపే ఆడుకున్నాడండి మాతో ఇంకా బయట ఇంకా మేము లోపలికి తీసుకెళ్ళిపోతున్నాము వీడిని మా ఓరియో కార్ని రెడీ చేయాలంటే మాకు ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధమే ఈ దోమల బ్యాట్ ఈ దోమల బ్యాట్ ఉంటే మాత్రం చాలా చాలా భయపడతాడండి వాడికి దోమల బ్యాట్ అంటే అసలు చాలా చాలా భయం సో దీన్ని మేము యూటిలైజ్ చేసుకుని వాడిని రెడీ చేయాలనుకుంటున్నాము నార్మల్గా అయితే వీడిని రెడీ చేయడం చాలా చాలా కష్టం సో ఈ దోమల బ్యాట్తో ఈజీ అవుతుంది
చిన్నపిల్లల ఒడిలో పడుకున్న ఫీలింగ్ వస్తుంది. మా ఓరియో గాడు ఒడిలో పడుకుంటే ఎంత ముద్దుగా పడుకుని నా వైపు చూస్తున్నాడు. మా ఓరియో గాడు ఒక రెబెల్, అసలు ఎవ్వరి మాట వినడు. భయపడితే కొంచెం మా మమ్మీకి భయపడతాడు అంతే. సో మా మమ్మీ కన్నా ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా ఈ ప్రపంచం మొత్తంలో ఈవెన్ ఆ డాగ్ కరిచింది కదా, ఆ డాగ్ కన్నా కూడా ఎక్కువగా భయపడేది దోమల బ్యాట్కి. సో దాన్ని మేము క్యాష్ చేసుకుంటున్నాము. నార్మల్ టైంలో పడుకోరా అన్నా కూడా అల్లరి చేసేస్తాడు. దోమల బ్యాట్ పక్కన ఉంది కాబట్టి పడుకున్నట్టు ఎంత ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తున్నాడో చూడండి. రియల్లీ మేము అనుకోలేదు ఈ దోమల బ్యాట్ మమ్మల్ని ఇంత సేవ్ చేస్తుందా అని. సో ఆ బ్యాట్ చూస్తే చాలు డల్గా అయిపోతాడు, సైలెంట్గా కూర్చుంటాడు, ముద్దుగా ఉంటాడు. సో ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడంట కుంకుమ పెడతారంట, అది ఆనవాయితంట. మా కీర్తి పర్ఫార్మెన్స్ చూడండి. ఓరియోకి ఫస్ట్ కుంకుమ పెట్టి స్టార్ట్ చేస్తుందంట పెళ్లి కూతుర్ని చేయడం. భలే కామెడీగా ఉంది కదా. ఓరియోకి మా చెల్లి బొట్టు పెట్టిందండి శారీ కట్టే ముందు. సో ఇంకా చూడండి ఎంత ముద్దుగున్నాడు. అసలు పిచ్చి పిచ్చి చేస్తుంది. ఈ బ్యాట్ చూపిస్తే చూడండి ఎలా చేస్తున్నాడు. బ్యాట్ కి వీడు వంగుతాడు, లేకపోతే వంగడు. ఈ బ్యాటే మా ఆయుధం ఓరియోని తిన్నగా ఉంచడానికి, లేకపోతే ఈ బ్యాట్కి ఎప్పుడో పారిపోయేవాడి. బ్యాట్ ఉంది కాబట్టి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు శారీ కట్టేద్దాం. శారీ కట్టుకోవడం ఓకే, కానీ శారీ కట్టడమే కష్టమని వీడికి కడుతున్నప్పుడు అర్థమైంది. ఆ చున్ని పెద్దగా ఉంది, వీడేమో చిన్నగా ఉన్నాడు. అస్సలే అవ్వట్లే, వాడు కథలతోనే ఉన్నాడు. సేఫ్టీ పిన్స్ తీసి పెట్టి మేనేజ్ చేసి కడుతున్నాము. మా మమ్మీ నేను ట్రై చేసాం, అవ్వలేదు. సో మా కీర్తికి వింటాడని కీర్తి దగ్గర కూర్చోపెడితే సైలెంట్గానే ఉన్నాడు కొద్దిసేపు. తర్వాత మళ్ళీ చికాక్ చేశాడు. నాకు మనుషులకు చీర కట్టడం రాదు, కానీ కుక్కలకైతే కట్టడం ఇప్పుడే నేర్చు. కుక్క నీ కొడుకు కదా, అందుకే కట్టడానికి వచ్చు కదా. మీ మమ్మీ చీర కడుతుందానే బుజ్జిబాబు. మా చెల్లి కొడుకు కదా, మా చెల్లి కొడుకు. అమ్మో పెద్దమ్మ అంటే ఇంత ముద్దుగా అందించుకుంటున్నావే. చిన్న కూర్చో ఒకసారి, దోమల బ్యాట్ పట్టుకుని నిన్ను అయ్యో నేను ఎంత మంచిగా పెట్టినా ఇక చాలమ్మా. అయ్యో చిక్కుతురే. ఇంకొక పీస్ ఇట్లా పెడితే బాగుంది కదా. ఇట్లా వేసుకుంటాంలేమా అంతే అయితే. మేమైతే రియల్గా ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేసినంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. అసలు అది ఉండట్లేదు శారీ. అండ్ ఓరియో గార్డ్ వినట్లేదు. ఓరియో గాడికి శారీ కట్టడమేమో కానీ మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. భలే టైం పాస్ అయింది మాకు. ఇలా మా ఓరియో గాడిని రెడీ చేయాలని ఐడియా నాకే వచ్చిందండి. ఇలా రెడీ చేస్తే ఎలా ఉంటది అని అనుకున్నాను. దాన్ని అయితే ఆగదు కొడుకు నోట్లో చేయబెట్టుకున్నాను నచ్చదు. మమ్మీ ఇదకి చున్నేసుకోవడమే రాదు, కానీ దానికంటే చీర కడతదట. అయినా ఇంత మంచి కట్టినోలే గంగిరెద్దులు కింద పడో మీద పడో శారీ అయితే కట్టేసామండి. ఇంకా ఇంకొక ప్రాసెస్ ఉంది, జ్యువెలరీ వేయడం. సో దీనికి ఎంత అల్లరి చేస్తాడో ఏమో. దాన్ని ఫస్ట్ కోల్ చేయాలి, కోల్ చేసిన తర్వాత మెల్లిగా జ్యువెలరీ వేయాలి. ఇది మా ప్లాన్. మా ఓరియో గాడి బర్త్డే దగ్గరకు వస్తుంది, వాడికి కొన్ని క్యూట్ పిక్స్ ఉండాలి కదా. సో అందుకే వాడిని ఇలా రెడీ చేసి ఫోటోషూట్ చేద్దామని ప్లాన్ వేశాను. వీడు బాయే, కాకపోతే పిక్స్ క్యూట్గా ఉండాలంటే గర్ల్లా రెడీ చేయాలి. మా ఓరియో గాడు మాకు చాలా చాలా స్పెషల్ అండి. వాడితో ఆడుకుంటే అయితే అసలు టైం తెలీదు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మైండ్ డిస్టర్బ్గా ఉన్నా కూడా ఓరియో గాడి దగ్గరకు వచ్చి కూర్చుని వాడితో ఆడుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్స్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ అంటారు, అదేంటో అనుకున్నా. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, పెట్స్ ఉన్న వాళ్ళు చాలా చాలా లక్కీ. నిజంగా ఓరియో గాడు మా లైఫ్లో లేకపోతే ఏమైపోయే వాళ్ళు అనిపిస్తుంది. అసలు ఆగట్లేదు, మేము ఏదో వాడిని చేస్తున్నాము అనుకుంటున్నాడు. చాలా భయపడుతున్నాడు. పాపడ పిల్ల పెట్టకపోయినా ముక్కు మీద. దోమల బ్యాట్ మరి, దోమల బ్యాట్ కావాలా? దోమల బ్యాట్ మరి పాపడ పిల్ల పెట్టే అదే. చూసారా మాకు దోమల బ్యాట్ ఎంతగా హెల్ప్ చేస్తుందో. ఈ దోమల బ్యాట్ ఉంటేనే మాట వింటాడు మనోడు.
నేనైతే మా ఓరియో గాడు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని మర్చిపోతున్నా. అంత ఇష్టం వాడంటే నాకు. ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాతకి ఎక్కడికి వెళ్ళారు నన్ను వదిలేసి అని ప్రేమగా దగ్గరికి వస్తాడు. ఒక 10 minutes వరకు ఆగమాగం చేసేస్తాడు. వాడి లవ్ అంతా మా పైన షవర్ చేస్తాడు. సో ఇలాంటి క్యూట్ థింగ్స్ చేసినప్పుడు అరే వీడు లేకుండా ఇన్ని ఇయర్స్ ఎలా ఉన్నాము అని అనిపిస్తూ ఉంటుంది. వాడి క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్ చూస్తే మాత్రం ఎంత హ్యాపీగానో అనిపిస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ నేను లేవగానే ఒక 10 minutes మా ఓరియో గాడితో ఆడుకుంటా హ్యాపీగా. అప్పుడే నాకు రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నా డే ఓరియో గాడిని ప్రేమ చేయడంతో స్టార్ట్ అవుతుంది అండ్ ఓరియో గాడిని ప్రేమ చేయడంతో ఎండ్ అవుతుంది. మా చెల్లి చూడండి, వాడు మాట వినాలని లిప్స్టిక్ నోట్లో పెట్టి కొరుకుపిస్తుంది. అప్పుడప్పుడు మా చెల్లి బ్రెయిన్ మోకాళ్ళలో ఉంటుందండి. చివింగ్ బోన్ తీసుకొచ్చి పెట్టవచ్చు కదా, లిప్స్టిక్ పెడుతుంది. అలా ఉంటుంది మరి మా చెల్లితో. మా చెల్లి అయితే ఇంకా ఓరియోకి మొత్తం కంప్లీట్గా అడిక్ట్ అయిపోయింది. ఏదేమైనా సరే ఓరియోని చాలా కంఫర్ట్ చేస్తుంది. వాడు చెప్పిన మాట వింటది. సో అందుకే ఫన్నీగా మా ఓరియో కీర్తి వాళ్ళ బాబు అని చెప్పేసి అలా మేము అనుకుంటూ ఉంటాము. మేము ఎవ్వరం ఓరియో పైన అరిచినా కూడా మా చెల్లి మాత్రం అరవదు అస్సలే. వాడు ఎంత అల్లరి చేసినా కూడా ప్రేమగానే ఉంటుంది. ఈ జ్యువెలరీ వేయడం అయితే నిజంగా కష్టమైపోయిందండి. మా ఓరియో గాడికి ఒక స్టోన్స్ స్టిక్కర్ పెట్టామండి, కానీ అది వాడి ఫేస్లో అస్సలే కనిపించట్లేదు. సో చూడగానే ముద్దుగా కనిపించాలంటే ఒక పెద్ద స్టిక్కర్ అయితే బెస్ట్ కదా. మా చెల్లి భరతనాట్యం చేసినప్పుడు మేము ఈ స్టిక్కర్స్ తీసుకొచ్చామన్నమాట. పొడవుగా భలే ఉన్నాయి. సో అది పెట్టేశాను. కింద కుంకుమ పెట్టడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ దోమల బ్యాట్ పట్టుకొని నేను ఇక్కడ చూస్తుంటే మా కీర్తి కుంకుమ పెట్టడానికి ట్రై చేస్తుంది. బట్ అసలు వాడు పెట్టించుకోవట్లే. వాడికి అన్నీ అర్థమవుతాయి అనుకుంటా. వీళ్ళు నన్ను ఎందుకు ఇలా రెడీ చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు అని అనుకుంటున్నాడు. కానీ అదంతా వాడి కోసమే అని వాడికి తెలియట్లేదు. వాడిని ఇబ్బంది పెట్టడం మాకు కూడా ఇష్టం లేదు. కానీ వాడి దగ్గర నుంచి మాకు కొన్ని క్యూట్ ఫొటోస్ కావాలి, అది కూడా ఈ వేర్లో. అదేనండి ట్రెడిషనల్ వేర్లో. నేనైతే డాగ్స్ అంటే ఒకప్పుడు ఘోరంగా భయపడేదాన్ని. బట్ ఇప్పుడు నాకు ఓరియో గాడు మా ఇంటికి వచ్చాడు కదా, ఏ డాగ్ని చూసినా కూడా ఆ డాగ్ భలే క్యూట్గా అనిపిస్తుంది. అసలు మొత్తం మా ఓరియో గాడి ఎఫెక్ట్ వల్లనే కుంకుమ అయితే లాస్ట్కి పెట్టేశాము. కానీ వాడు మొత్తం కదిలేశాడు, మొహం మీద పడింది. సో అందుకే అది క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బట్ భలే ముద్దుగా ఉన్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెట్టించుకున్నాడు ఇలా రెడీ అవ్వడానికి. బట్ మొత్తానికైతే రెడీ చేసేసాము. ఇది మాకు చాలు. కష్టపడితేనేం ఫలితం దక్కింది కదా. అమ్మో మా కన్నయ్య ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో కదా. అసలు ముద్దుగా చాలా క్యూట్గా ఉన్నాడు. అలానే చూస్తూ ఉండిపోయాను నేను వాడిని. మమ్మలో ఎంత బాగున్నారు బంగారం, ఎంత బాగుంది చూడండి. ఎంత బాగుందో అసలు. పెళ్ళికూతులాగా ఉన్నాడు. నాదిష్టే తాకేలా ఉన్నాడు కదా. నాకైతే భలే నచ్చాడు. కన్నయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు చిన్న నాన్న. ఇదివరకు ఇంటి ముందుకు గంగిరెద్దుని పట్టుకొచ్చేది, ఇప్పుడు కుక్కని పట్టుకొచ్చినట్టు. చీ మమ్మీ అంత మాట అనకు మమ్మీ. నాకు వీడిలో మెయిన్లీ నచ్చేది వీడి ఇన్నోసెన్స్. అసలు నన్ను ఏం చేశారు వీళ్ళు, ఎందుకు ఇలా నన్ను రెడీ చేసి ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు అన్నట్టు చూస్తున్నాడు. ఆ ఇన్నోసెన్స్ ఫేస్ని చూస్తేనే భలే క్యూట్గా అనిపిస్తుంది. పాపం బుజ్జి కన్నయ్య మా వల్ల బలైపోయాడు. పర్లేదులేండి. ఎలా అయితేనేం ఓరియో గాడు సాటిస్ఫైడ్, మేము ఆల్సో సాటిస్ఫైడ్. నేను ఎలా అయితే బొట్టు పెట్టుకున్నానో మా ఓరియో గాడు కూడా అలాగే పెట్టుకున్నాడు. రారా రిత్వి ఒకసారి ఎవరైనా చూడు. ఇది అబ్బాయి అమ్మాయి అసలు ఏంటి నీళ్ళకి రెడీ చేసారు. అయ్యా ఏంటది ముక్కు కాదు ఏంటి ఏంటి అట్లా చెండాలం ఉంది. ఏయ్ పేసాలా నీ వైఫ్ రా ఓరియో పెళ్లి కూతురు కదా. పెళ్లి కొడుకు ఎవరు తెలుసా? రిత్వి. అందుకే నీ దగ్గరికి వస్తాడంట. బాగున్నాడు. మా ఓరియో గాడిని అయితే మేము అనుకున్నట్టయితే రెడీ చేయగలిగామండి. మీకు మా ఓరియో గాడు నచ్చాడా? 100% కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి మా ఓరియో ఎలా ఉన్నాడో. మేము కూడా తెలుసుకుంటాము ఓరియో గాడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? చాలా ఫన్ ఉంది కదా. కానీ మేము మాత్రం చుక్కలు చూసాము లిటరలీ. మా ఓరియో గాడు అసలు కదలకుండా ఉండట్లేదు. ఆ బ్యాట్ ఉంటే సైలెంట్ గా ఉంటాడు, బట్ అయినా బ్యాట్ ఉన్నా కూడా మొత్తం గజిబిజి చేసేసాడు. లాస్ట్ కి రెడీ చేసి మనకి క్యూట్ ఫొటోస్ తీసాము. సో ఫొటోస్ కోసం ఇదంతా చేసాము. అండ్ మీకు కూడా మా ఓరియో గాడి ఎంత క్యూట్ గా ఉన్నాడు మీకు చూపిద్దామని చేసాము. సో ఓరియో స్టిక్కర్ తీసి మా కీర్తి పెట్టుకుంది.
తన భరతనాట్యం డ్రెస్ అప్పుడు తీసుకున్న స్టిక్కర్స్ ఇవి. ఓరియోకి చాలా బాగుంది కదా. మీరు ఈ వీడియో చూసి ఎంటర్టైన్ అయ్యారు అని హార్ట్ఫుల్ గా నేను కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్.